హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అశ్విక వ్లాగ్స్. సో మా చెల్లిని చూస్తుంటే రాళ్ళు ఏరుకుంటున్న పిచ్చిది అనుకుంటున్నారా? కాదు, చిన్నప్పుడు 5 పిక్కలాట గుర్తొచ్చి చేసుకుంటున్నాము. సో యాక్చువల్గా మేము ఒక చోటుకు వచ్చాము. సో ఆ ప్లేస్ అంతా నేను మీకు చూపిస్తాను. వీడియో అంతా మిస్ కాకుండా చివరి వరకు చూడండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, మన వ్యూవర్స్ని పెంచండి, మంచి మంచి వీడియోస్ చూడండి, ఎంజాయ్ చేయండి. ఈ ప్లేస్ ఎక్కడో ఏంటో వీడియో లాస్ట్లో చెప్తాను. మంచిగా వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. సో డీటెయిల్స్ అన్నీ లాస్ట్లో ప్రొవైడ్ చేస్తాను. గౌరీ శివ వాయువరాయ అంజని కేసరి సుతాయ చ గౌరీ శివ వాయువరాయ అంజని కేసరి సుతాయ చ. చూసారా, ఇక్కడ చుట్టూరు ఎక్కడ చూసినా ఈ దేవుడి విగ్రహాలే కనిపిస్తూ ఉంటాయి. అందరివి ఆంజనేయ స్వామిది, వినాయకుడిది, రాముల వారిది. సో అందరూ పంచక జాతాయ ఆంజనేయాయ మంగళం. అగ్ని పంచక జాతాయ ఆంజనేయాయ మంగళం. వైశాఖే మాసి కృష్ణాయాం దశామ్యాం మందవాసరే. సో చూసారు కదా, చక్కగా పైనుంచి చాలా బాగుంది ప్లేస్, వ్యూ అది కూడాను. సో చుట్టూరు ఇట్లానే ఆ విగ్రహాలు ఉన్నాయి. సో మాకు కింద కనిపించేది. సో ఏంటా అని అందరిని ఎంక్వైరీ చేసి చూస్తే కొండ పైన ఉంటుంది, కానీ ట్రావెలింగ్ చాలా కష్టమైనది. ఎందుకంటే అది కొంచెం స్కిడ్ అవుతూ ఉంటుంది అనమాట. కొంచెం పైదాకా వెళ్ళొచ్చు, కానీ హాఫ్ ద వేలో ఇంకా ఆగిపోవడమే, నడుచుకుంటూ పైకి వెళ్ళొచ్చు. సో ప్లేస్ అయితే చాలా బాగుంది. ఇంకా దాన్ని డెవలప్ చేస్తున్నారు. ఇంకా డెవలప్ చేసే ఏరియాలో గాజుల రామారం దగ్గర కైలాష్ హిల్స్ ఆర్చ్కి కనపడుతూ ఉంటుంది. అక్కడ ఎవరైనా అడిగితే చెప్తారు, మాకైతే చెప్పలేదు, గూగుల్లో కొట్టుకుని వెళ్ళిపోయినాం అనమాట. సో చాలా బాగా అనిపించింది, పీస్ఫుల్గా ఉంది. కాకపోతే కొంచెం ఈవినింగ్ టైంలో వెళ్ళకపోవడమే మంచిది, ఎర్లీ మార్నింగ్ టైంలో వెళ్ళండి. ఇంకా వర్క్స్ జరుగుతున్నాయి అక్కడ. సో ఇక్కడ అందరి దేవుళ్ళు, నాగమ్మ వారిది, ఆంజనేయ స్వామిది, శివుడిది, ఇంకా చాలా అనమాట. ఆ చుట్టూరు అయితే మాత్రం మనకి కిందకే కనిపిస్తాయి అన్నమాట ఆ విగ్రహాలు అవిను. సో నాకు టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది, పీస్ఫుల్గా అనిపించింది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఒకవేళ అడ్రస్ తెలియకపోతే నాకు పింగ్ చేయండి, కామెంట్ చేయండి. సో నేను రిప్లై ఇచ్చి గైడ్ చేయగలను. సో థ్యాంక్ యూ అండి, ఇప్పటివరకు సపోర్ట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ఇంకా సబ్స్క్రైబర్స్ని పెంచండి, షేర్ చేయండి మీ తరపు నుంచి. సో మంచి వీడియోస్ని చూడండి. సో మా సిస్టర్ మేము వెళ్ళాము, సో 2 పిల్లల్ని తీసుకొని. థ్యాంక్ యూ సో మచ్, బాయ్.